భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఒంటిమిట్టలో ఘనంగా నిర్వహించారు. ఒంటిమిట్ట మండలం తహసీల్దార్ దామోదర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు, టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆలూరు వెంకట సుబ్బయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ అమర్ రహే హై అంటూ నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య మరియు సమానత్వ సూత్రాలపైన ఆధారపడిన భారత్కు బలమైన పునాదులు వేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల్యంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నారని, అయినప్పటికీ అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించారని అన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నందు డాక్టరేట్ పట్టాలు పొందారన్నారు. అప్పటి కాలంలో అత్యున్నత విద్యను అభ్యసించిన అతి కొద్ది భారతీయులలో ఆయన ఒకరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట గ్రామానికి చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి ప్రదాత గౌరవ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు ఒంటిమిట్టలో ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈరోజు ప్రజాస్వామ్యం విధంగా కొనసాగుతుందంటే పక్క దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా భారతదేశం కంటిన్యూగా ప్రజాస్వామ్యంలో కొనసాగుతుందంటే చలవే. అందరూ కూడా సమాజంలో హక్కులు అనుభవిస్తున్నారన్న ప్రతి ఒక్కరు కూడా తమ హక్కులు అనుభవిస్తూ స్వేచ్ఛగా బతుకుతుందంటే మనకు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క విలువలు ఈరోజు కూడా నిలబడి దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంపదను, దేశంలోని ప్రతి సంపదను అందరికీ సమానంగా పంచుతూ ఈరోజు కూడా గొప్పగా నిలబడి రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా అనుభవిస్తున్నామంటే ఆయన చొరవ కాబట్టి ఆయన ఘనంగా స్మరించుకోవడం ఈరోజు ఎంతైనా సంతోషంగా రూపశిల్పి అయినటువంటి అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడము మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఈ వార్తాపత్రికలు ఇంతమంది వచ్చినప్పుడు కూడా మేము ఒక చోట అంటే 1 year 2 years 3 years చేసినా కూడా ఒక 5 years 10 years మమ్మల్ని ఎంత బాగా చేసినా కూడా మర్చిపోయే కాలాలు ఇవి. అలాంటిది ఎలాంటి సోషల్ మీడియా లేకుండా, ఎలాంటి వార్తాపత్రికలు, ఎలాంటి మీడియా లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 100 సంవత్సరాల కిందట అంత పెద్ద దార్శనికుడు పుట్టి మన దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపించి మనం దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ సమానమే, ప్రజలంతా సమానమే, మనమంతా సమానమే అనే నినాదం తీసుకొచ్చి అనగానే వర్గాలను కూడా ఖచ్చితంగా వాళ్ళకు అందరం ఎక్కించాలి, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనే సమానత్వం తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి హక్కులు ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలనే ఉద్దేశంతో దేశాలు తిరిగి దృఢమైన రాజ్యాంగం నిర్మించినటువంటి గొప్ప దార్శనికుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంబేద్కర్ గారికి ఈరోజు చిన్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంబేద్కర్ గారు రాజ్యాంగం కానీ చేయకపోతే మన బయట దేశాల పరిస్థితి చూస్తున్నాము. అందరికీ అన్ని కులాలకు రిజర్వేషన్లు ఇచ్చి అందరికి సమన్వయం చేసిండు. ఈ అంబేద్కర్ కానీ ఈ రాజ్యాంగం కానీ చేయకపోయింటే మన దేశం కూడా ఎట్లుండేదో తెలియదు. అప్పుడు రాజ్యాంగం చేయడం వల్ల మన అందరికి కూడా
అందరికీ అన్ని సమాన హక్కులు కల్పించి అందరికీ మనిషి అంటే ఒక హక్కు అనేది కల్పించింది మన అంబేద్కర్ గారని నేను తెలియజేసుకుంటూ